శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ. ఇప్పటి వరకు మనం 12 సర్గలు చదువుకున్నాం. 13వ సర్గ నుంచి ప్రారంభం చేద్దాం. దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే కాని ఒకరి ముందు దేహి అని నిలబడలేదు. ఈనాడు రాముని కోసం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు, ప్రాధేయపడ్డాడు, భంగపడ్డాడు. కాని కైక మనస్సు కరిగినట్టు లేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది. ఓ దశరథ మహారాజా, నీవేదో సత్యవాక్ పరిపాలకుడవని, ఆడిన మాట తప్పవని, అడిగినవన్నీ ఇస్తావని లోకమంతా గొప్పగా చెప్పుకుంటారు కదా. ఇదేనా తమరి సత్యవాక్ పరిపాలన? ఇదేనా తమరి సత్యసంధత? తమరు ఆడిన మాట తప్పని వాడైతే నేను కోరిన వరాలు ఎందుకు ఇవ్వడం లేదు? ఇన్ని కుంటి సాకులు ఎందుకు చెబుతున్నావు? కళ్ళబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నావు? ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా రాముడు వనవాసానికి వెళ్ళాలి, భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి, ఇది తప్పదు అని ఖరాఖండిగా చెప్పింది కైక. తాను ఇంత బతిమాలిన కైక మనస్సు కరగనందుకు దశరథునికి కోపము, దుఃఖము ముంచుకొచ్చాయి. తట్టుకోలేక కింద పడిపోయాడు. తల పైకెత్తి కైకను చూస్తూ, ఓసి దుర్మార్గురాలా, నువ్వు నాకు భార్యవా లేక శత్రువా? నా చావు కోరుకుంటున్నావా? రాముడు అరణ్యాలకు వెళ్ళిన తర్వాత నేను బతికి ఉండడం కలలోని మాట. నా చావు కోరి నీవు, నేను చచ్చిన తరువాత సుఖపడాలని కోరుకునే నీవు నాకు భార్యవు ఎలా అవుతావు? నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు, ఓ దశరథ మహారాజా, భూలోకంలో రాముడు క్షేమంగా ఉన్నాడా అని అడిగితే వారికి నేను ఏమని బదులు చెప్పాలి? ఒక ఆడుదాని మాటకు కట్టుబడి నా కన్న కొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా? నా వంటి వాడు అలా చేశాడంటే ఎవరైనా నమ్ముతారా? ఎంతకాలంగానో సంతానం లేకుండా అలమంటించిన నేను ఈనాడు నాకు పుత్రులు కలిగితే వారిని అడవుల పాలు ఎలా చేయను? ఓ కైక, నన్ను చంపేయి. రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు. చంపేయి, నన్ను చంపేయి అని ఆవేశంతో కూలబడిపోయాడు దశరథుడు. కైక ఏమీ బదులు చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది. చంద్రుడు ఉదయించాడు. ఇంకా కైకను బతిమాలే లాభం లేదనుకుని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు. ఓ చంద్ర, ఈ రాత్రి కాళరాత్రి కానేకయ్యా. రేపు తెల్లవారినియవద్దు. తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు. ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుందేమో. ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు కైక ముఖం చూడడం నాకెంత మాత్రం ఇష్టం లేదు అని మనసులోనే అనుకున్నాడు. కానీ దశరథునికి ఆశ సావలేదు. ఏమో, ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో, మరొకసారికి చూద్దాం అని అనుకున్నాడు దశరథుడు. మరలా కైకని చూచి ఇలా అన్నాడు, కైక, ఓ నా ముద్దుల భార్య కైక, నువ్వు చాలా మంచిదానివి కదూ. అది తెలియక ఏదో అన్నానులే, పట్టించుకోకు. అయినా నా అలాంటి వృద్ధునితో నీకు పరాచకాలు ఏమిటి చెప్పు. అయోధ్యకు రాజును కదా, నన్ను ఇలా ఇబ్బంది పెట్టొచ్చా? నీలాంటి మంచివాళ్ళు ఇలా చెయ్యొచ్చా? నా మీద కాస్త కరుణ చూపించు. నీ దయ నా మీద ప్రసరింపచేయి. అయినా నేను రామునికి పట్టాభిషేకం చేయడం ఏమిటి? ఈ రాజ్యం నీది. నువ్వే రాముడికి రాజ్యాన్ని ఇవ్వు. నీవే రాముడి పట్టాభిషిక్తుని చెయ్యి. ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు. నేను కాదన్నానా? నువ్వు ఆ పని చేశావనుకో, నేను, అయోధ్య ప్రజలు, సమస్త లోకాలు, గురువులు అందరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కుమారుడు భరతుడు కూడా రామ పట్టాభిషేకం చేసినందుకు నిన్ను ఎంతగానో శ్లాఘిస్తాడు. ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు? కాబట్టి రామ పట్టాభిషేకం నీ చేతుల మీదుగా జరిపించు అని దీనంగా ప్రార్థించాడు దశరథుడు. కాని కైక మనస్సు ఇసుమంత కూడా మారలేదు. ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది. దశరథునికి ఆఖరి ఆశ కూడా వమ్ము అయిపోయింది.
మనసు దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది. కళ్ళు బైర్లు గమ్మాయి. అలాగే సొమ్మసిల్లిపోయాడు. కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది. ఓ దశరథ మహారాజా, నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తానన్న వరాలు రెండింటి ఈనాడు నేను కోరాను. ఈ మాత్రానికి ఈయన నేల మీద దొర్లి ఎడవాలా? ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా? ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమనే మాట్లాడడం ఏనాటి నుంచో ఉన్న ధర్మం. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడిన మాట తప్పవద్దంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు? మీ పూర్వీకులైన శిబి చక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గాన్నే మీరు అనుసరించి కీర్తి ప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం? సత్యము పరబ్రహ్మస్వరూపం, ధర్మమునకు సత్యమే మూలం అని మీకు నేను చెప్పదగిన దాన్ని కాదు. తాము సర్వజ్ఞులు, తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను, ధర్మ నిరతిని నేను పాటించమంటున్నాను. అన్న మాటను నిలబెట్టుకోమంటున్నాను. ధర్మం పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించమంటున్నాను. అదేగా నేను కోరేది. నేనేమి కొత్తగా ఏమేం కోరడం లేదు. తమరు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈనాడు అడుగుతున్నాను. అదేగా ధర్మం. ఆ ధర్మాన్ని నిలపడం కోసం రాముని అడవులకు పంపండి. మరొక మాట మాట్లాడకండి. రాముని అడవులకు పంపాలి, రాముని అడవులకు పంపాలి, రాముని అడవులకు పంపాలి అని 3 మార్లు నొక్కి చెబుతున్నాను. ఓ దశరథ మహారాజా, మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్లయితే మీరు నన్ను వదిలివేసినట్టే భావిస్తాను. భర్త వదలిన భార్యకు మరణమే శరణ్యం. అందుకని నేను మీ ఎదురుగుండానే ప్రాణత్యాగం చేసుకుంటాను. ఇది తథ్యం అని నిక్కచ్చిగా చెప్పింది కైక. దశరథునికి ఆఖరి ఆశ కూడా అడుగంటిపోయింది. రామునికి వనవాసం తథ్యం అని అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయం బరువెక్కింది. ముఖం వివరణమైంది. కళ్ళు కనిపించడం లేదు. మరలా ధైర్యం కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ఓసి పాపి కైక, అగ్ని సాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేశాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని నేను ఈరోజు వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను. ఇక నీకు నాకు ఎలాంటి సంబంధము లేదు. నీవు నా భార్యవు కావు. భరతుడు నా కుమారుడు కాడు. నీవు నా కుమారుడు రాముడి పట్టాభిషేకం చెడగొట్టావు. నేను మరణించిన తర్వాత నీ కుమారుడు నాకు తిలోదకాలు కూడా వదలని అవసరం లేదు. రాముడే నాకు ఉత్తర క్రియలు నిర్వర్తిస్తాడు. రాముడి పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనం దుఃఖములో మునిగిపోతారు. వారి దుఃఖం నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణాలు విడుస్తాను అని అన్నాడు దశరథుడు. ఇంతలో తెలతెలవారుతూ ఉంది. పక్షులు కెలకలారావలి చేస్తున్నాయి. కానీ కైకకు ఏమీ పట్టడం లేదు. తన పట్టు నెగ్గించుకోవాలనే కోరిక తప్ప. దీనంగా నేల మీద పడి ఉన్న దశరథుని చూచేలా అంది. ఓ దశరథ మహారాజా, ఎందుకయ్యా చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధపెడతావు? జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముణ్ణి పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని ప్రకటించు. రాముని వనవాసానికి పంపించు. భరతునికి పట్టాభిషేకం ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది, త్వరగా కానివ్వండి అని తొందర పెట్టింది కైక. ఆ మాటలకు దశరథుడు చెళ్ళున కొరడాతో కొట్టిన గుర్రం మాదిరి పైకి లేచాడు. కానీ నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధి పనిచేయడం మానివేసింది. నేను ధర్మాన్ని కట్టుబడ్డాను, ధర్మబద్ధుడను. నేను రాముని చూడాలని అనుకుంటున్నాను. రాముని పిలిపించండి అని అన్నాడు దశరథుడు. అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తం సమీపిస్తూ ఉంది. వశిష్ఠుడు పట్టాభిషేకానికి కావలసిన సంభారాలు తన శిష్యులు తీసుకొని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు.
అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు, పతాకాలు కట్టారు, తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రజలందరూ రామ పట్టాభిషేకం చూడ్డానికి ఉవ్విరులుతున్నారు. వశిష్ఠుడు రాజమందిరం దగ్గరికి వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వశిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్య నుండి దారి చేసుకుంటూ రాజభవనంలోకి ప్రవేశించాడు. సుమంత్రుడు వశిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంత్రుడు వశిష్ఠునికి నమస్కరించాడు. సుమంత్ర, నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చేయి. రామ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములన్నీ సిద్ధంగా ఉన్నాయి. అభిషేకానికి గంగాజలము, పుణ్యనిధి జలములు, సముద్ర జలములు సిద్ధంగా ఉన్నాయి. నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పూలు, పాలు, ముత్తైదువులు, ఏనుగులు, రథములు, ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలశములు, గోవులు, తెల్లని గుర్రములు, పులిచర్మము, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్య ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామ పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నారు. సూర్యోదయం అయింది. శుభముహూర్తం సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత్ర, నీవు రాజుగారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి తొందరగా సిద్ధం కమ్మను అని అన్నాడు వశిష్ఠుడు. ఆ మాటలు విన్న సుమంత్రుడు వశిష్ఠునికి నమస్కరించి దశరథుని వద్దకు వెళ్ళాడు. అప్పటిదాకా జరిగిన విషయాలు ఏమీ తెలియవు సుమంతుడికి. అందుకని దశరథుని స్తుతించడం మొదలుపెట్టాడు. మహారాజు దశరథుల వారికి జై భవ, విజయీ భవ. ఈ పట్టాభిషేక మహోత్సవం తమరికి అపరిమితమైన సంతోషం కలిగించుగాక. దేవేంద్రుని సారథి మాతలి ఇంద్రుని స్తుతించినట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువు వేదాంగములు సృష్టించిన వాడైన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నాను. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడు వచ్చి భూదేవిని మేల్కొల్పినట్టు నేను తమరిని మేల్కొల్పుతున్నాను. ఓ మహారాజా, సూర్యోదయమైంది. రామ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములన్నీ సిద్ధం చేయబడ్డాయి. ఓ దశరథ మహారాజా, తమరు వెంటనే మేల్కొని స్నానం చేసి రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వశిష్ఠుల వారి ఆదేశం. ఓ మహారాజా, తమరికి సూర్యచంద్రులు, శివకేశవులు, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు తమరికి సకల ఐశ్వర్యములు కలిగించుగాక. ఓ దశరథ మహారాజా, వశిష్ఠుల వారు బ్రాహ్మణ సమూహములతో రాజద్వారము వద్ద తమరి కోసం వేచి ఉన్నారు. తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమును ప్రారంభించడానికి అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనుతున్నాను అని పలుకుతున్న సుమంత్రుని పలుకులు విన్న దశరథుడికి దుఃఖం ఇంకా ఎక్కువైంది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంత్రుని మంగళవాచకములు దశరథుని కర్ణకుటంగా వినిపించాయి. ఆపు, ఇంకా చాలు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంత్రుడు భయపడిపోయాడు. ఒక పక్కకు ఒదిగి నిలబడ్డాడు. ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడికి వచ్చింది. సుమంత్ర, రాత్రంతా మహారాజు గారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి రాత్రి అంతా నిద్ర లేకుండా గడిపారయ్యా. అందువలన కొంచెం చిరాగ్గా ఉన్నారు. నీవు పోయి మహారాజు గారు రమ్మన్నారని చెప్పి శీఘ్రంగా రాముని ఇక్కడిని తీసుకురా అని ఆజ్ఞాపించింది కైక. అలాగే మహారాణి, తమరి ఆజ్ఞ నెరవేరుస్తాను. రాముని ఇక్కడికి వెంటనే రమ్మని మనవి చేస్తాను అని పలికాడు సుమంత్రుడు. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పటికే రాజద్వారం వద్ద నిలబడి ఉన్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులను, పౌరులను చూచాడు సుమంత్రుడు. వేదాంగ పారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపానికి చేరుకుంటున్నారు. అయోధ్యానగర మంత్రులు, సేనాధిపతులు, పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మంటపం వద్దకు వచ్చారు. అందరి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకం చూద్దామా అని ఊళ్ళూరుతున్నారు. రాముని జన్మలగ్నము కర్కాటకము. అదే లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో రాముని పట్టాభిషేక్తుని చేయవలనని వేద పండితులు నిర్ణయించారు. పట్టాభిషేక మంటపం చుట్టూ పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి. రాముడు ఎక్కడానికి స్వర్ణరథం ఏర్పాటు చేశారు. రాముడు కూర్చోవడానికి పులి చర్మం పరిచారు. అక్కడ ఉన్న బంగారు కలశములలో గంగానది, యమునా నది, సరస్వతి నది కలిసే చోట
అంటే త్రివేణి సంగమం నుండి సేకరించిన జలము ఇతర పుణ్య నదుల నుండి, సరస్సుల నుండి, నదీ నదముల నుండి, 4 సముద్రముల నుండి తెచ్చిన జలములను నింపి ఉంచారు. పట్టాభిషేకములకు కావలసిన లాజరు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పూలు, దర్భలు అన్నీ మంటపం దగ్గర బంగారు పాత్రల్లో అమర్చి ఉన్నాయి. సర్వాభరణ భూషితులైనటువంటి ఉత్తమాంగనలు అటు ఇటు తిరుగుతూ అన్ని పనులలో పాలు పంచుకుంటున్నారు. రాముడు పట్టాభిషిక్తుడు కాగానే సింహాసనం మీద కూర్చోగానే ఆయనకు అటు ఇటు వింజామరలు వేయడానికి రత్న ఖచ్చితమైన వింజామరలు సిద్ధంగా ఉంచారు. అయోధ్య సామ్రాజ్యానికి కాబోయే చక్రవర్తి అయిన రాముడికి పట్టడానికి పాల నొరగలాంటి తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే పట్టు గొడుగు సిద్ధంగా ఉంచారు. యువరాజు రాముని సేవించడానికి తెల్లటి ఎద్దు, తెల్లటి గుర్రము, మదము కారే ఏనుగు రాజద్వారం బయట కట్టివేయబడి ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండడానికి 8 మంది కన్యముత్తైదువులు సకలమైన అలంకారములు చేసుకుని పట్టాభిషేక మంటపము దగ్గర నిలబడి ఉన్నారు. పట్టాభిషేక సమయంలో మురగించడానికి రకరకాల వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు. రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముడి వంశములో ఉన్న మూల పురుషులను కీర్తించడానికి వందులు, మాగధులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు. పట్టాభిషేకమునకు కావలసిన సంభారాలన్నీ అన్ని విధాలా అమర్చి ఉన్నాయి. కానీ పట్టాభిషేకం నిర్వహించే దశరథ మహారాజు, పట్టాభిషేకం జరిపించుకునే రాముడు అక్కడ లేరు. వారి రాక కోసం అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు. సుముహూర్తం సమీపిస్తూ ఉంది. ఇంకా దశరథుడు, రాముడు, రాజమాతలు రాలేదు. ఏమై ఉంటుంది? అసలు పట్టాభిషేకం జరుగుతుందా లేదా అని వారిలో వారి అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది మనమంతా పట్టాభిషేకం కొరకు అన్ని సంభారాలు సమకూర్చిన సిద్ధంగా ఉన్నాం కదా, దశమహారాజు గారు మాత్రం ఇంకా రాలేదు. మనం సిద్ధంగా ఉన్నట్టు దశరథ మహారాజుకు ఎవరి ద్వారా తెలియపరచాలి అని తమలో తాము అనుకుంటున్నారు. ఇంతలో సుమంత్రుడు అక్కడికి చేరుకున్నాడు. అక్కడ వేచి ఉన్న సామంతులను, ప్రముఖులను సుమంత్రుని చూసి ఇలా అన్నారు: సుమంత్ర, ఏమిటై ఆలస్యం? రామపట్టాభిషేకానికి సుముహూర్తం మించిపోతోంది. ఇంకా మహారాజు గారు రాలేదు. కారణం తెలియడం లేదు. నీకేమైనా తెలుసా అని అడిగారు. దానికి సుమంత్రుడు ఇలా అన్నాడు: నేను దశరథ మహారాజు గారి ఆజ్ఞ ప్రకారము రాముని వద్దకు వెళుతున్నాను. మీరు అన్నట్టుగా శుభముహూర్తం సమీపిస్తూ ఉంది. మీరందరూ సర్వ సంభారాలతో ఎదురు చూస్తున్నారు. కానీ దశరథ మహారాజు గారు మాత్రం ఇంకా ఇక్కడికి రాలేదు. రాజుగారు పట్టాభిషేకమునికి సుముఖంగా ఉన్నాడా లేదా అన్న విషయం తెలియడం లేదు. రాజుగారు ఇక్కడికి రాకపోవడానికి కారణం కూడా తెలియడం లేదు. ఇప్పుడే నేను మహారాజు గారి వద్దకు వెళ్ళి మీ మాటగా నేను మహారాజు గారిని అడుగుతాను. మీరందరూ దయతో ఓపికతో వేచి ఉండండి అని పలికాడు సుమంతుడు. వెంటనే సుమంతుడు రాజాంతఃపురానికి వెళ్ళాడు. దశరథుని శయనమందిరంలోకి ప్రవేశించాడు. బయట నిలబడి దశరథుని, ఆయన వంశాన్ని స్తుతించాడు. ఓ దశరథ మహారాజా, తమకు దయముగాక. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురుగాక. రాజేంద్ర, పట్టాభిషేక ముహూర్తం సమీపిస్తూ ఉంది. బ్రాహ్మణులు, సామంతులు, పురపక్రములు పట్టాభిషేక మంటపం వద్ద తమరి కోసం వేచి ఉన్నారు. తమరు వెంటనే అక్కడికి రావాల్సిందని మనవి చేసుకుంటున్నాను అని పలికాడు సుమంతుడు. అప్పుడు దశరథుడు బయటికి వచ్చి సుమంతుని చూచి, నీకేం చెప్పాను? రాముని ఇక్కడికి తీసుకొని రమ్మని కైక నీకు చెప్పింది కదా. నీవు రాముని ఇక్కడికి ఎందుకు తీసుకొని రాలేదు? నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు? నేను చెబితే ఒకటి, కైక చెబితే ఒకటేనా? నేను నిద్రించడం లేదు, మేలుకునే ఉన్నాను. నాకు ఎవరూ మేలుకొల్పులు పాడనవసరం లేదు. నన్ను ఎవరూ మేలుకొల్పనవసరం లేదు. నీవు వెంటనే వెళ్ళి రాముని ఇక్కడికి తీసుకొని రా, వెళ్ళు అని ఆజ్ఞాపించాడు దశరథుడు. ఇక చేసేది లేక సుమంతుడు రాజాజ్ఞ పాలించడానికి రాజాంతఃపురం నుండి బయటికి వచ్చాడు. రాముని రాజభవనం వద్దకు వచ్చాడు. రాముని మందిరాన్ని కూడా శోభాయమానంగా అలంకరించారు. రాముని భవనం ఎదుట కూడా ప్రజలు గుమిగూడి ఉన్నారు.
రాముని చూడ్డానికి వేచి ఉన్నారు. సుమంతుని రథం వారిని దాటుకుంటూ రామమందిరం వద్దకు వచ్చింది. అయోధ్య పౌరులు, జానపదులు, రాముని మిత్రులు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. రాముని పట్టాభిషేక మంటపానికి తీసుకొని వెళ్ళడానికి సుందరంగా అలంకరించిన మదగజం ద్వారం వద్ద వేచి ఉంది. వీరన్నని దాటుకుంటూ సుమంతుడు రాముని అంతఃపురంలోకి ప్రవేశించాడు. రాముని అంతఃపురంలో ఒక్కొక్క ద్వారాన్ని దాటుకుంటూ వెళ్తున్నాడు సుమంతుడు. రాముని అంతఃపురం బయట కాపలా ఉన్న భటులతో రాముని దర్శనం కొరకు సుమంతుడు వచ్చి ఉన్నాడు అని చెప్పండి అని చెప్పి పంపించాడు. సీతతో ముచ్చటిస్తున్న రామునితో భటులు సుమంతుడు వచ్చాడు అన్న మాటని చెప్పారు. సుమంతుని సాదరంగా లోపలికి తీసుకొని రండి అని ఆదేశించాడు రాముడు. సుమంతుడు రాముని అంతఃపురంలోకి ప్రవేశించాడు. రాముని చూచాడు, నమస్కరించాడు. రాముని చూచి ఇలా అన్నాడు, ఓ కౌసల్యానందన రామ, మీ తండ్రి గారు దశరథ మహారాజు గారు, తమరి తల్లి కైకేయి మహారాణి గారు తమరిని చూడవల్లని అనుకుంటున్నారు. తమరు వెంటనే దశరథ వారి అంతఃపురానికి బయలుదేరండి అని పలికాడు సుమంతుడు. ఆ మాటలు విన్న రాముడు పక్కనే ఉన్న సీతను చూచి, సీత, నా తండ్రి దశరథుడు, నా తల్లి కైక నా పట్టాభిషేకము గురించి నాతో చర్చించవల్లని అనుకుంటున్నారట. నన్ను తీసుకొని రమ్మని సుమంతుని పంపారు. నేను వెంటనే నా తల్లిదండ్రుల వద్దకు వెళుతున్నాను అని చెప్పాడు. సీత చిరునవ్వుతో భర్తను సాగనంపింది. ద్వారము దాకా తోడు వచ్చింది. ఆర్యపుత్ర, మీకు జయమొగ్గాక. తమరు త్వరలో ఈ అయోధ్యకు పట్టాభిషిక్తులు కాబోతున్నారు. తమరు పట్టాభిషిక్తులు కావడం చూచి నేను ఎంతో ఆనందిస్తాను. దిక్పాలకులైన ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు తమని సదా రక్షించుగాక. శుభంగా వెళ్ళిరండి అని భర్తను సాగనంపింది సీత. సీత వద్ద నుండి అనుమతి తీసుకున్న రాముడు సుమంత్రునితో సహా దశరథ మహారాజు మందిరానికి బయలుదేరాడు. ద్వారము దగ్గర లక్ష్మణుడు అన్నగారి కోసం వేచి ఉన్నాడు. లక్ష్మణుడు కూడా తనతో రమ్మన్నాడు రాముడు. ముగ్గురు కలిసి వెళుతున్నారు. దారిలో తమ కోసం వేచి ఉన్న మిత్రులను చూచి రాముడు వారికి తండ్రి గారిని కలుసుకుని ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. రాముడు, లక్ష్మణుడు రథంలోకి ఎక్కారు. సుమంత్రుడు రథం తోలుతున్నాడు. రాముడు ఎక్కిన రథం రాజాంతఃపురానికి బయలుదేరింది. లక్ష్మణుడు రాముని వెనక నిలబడి రాముని అప్రమత్తంగా రక్షిస్తున్నాడు. రాముని రథం వెంట గుర్రములు, ఏనుగులు ఎక్కిన సైనికులు అనుసరించారు. కవచములు, ఆయుధములు ధరించిన భటులు రాముని రథాన్ని అనుసరించి వెళ్తున్నారు. రాముని చూచి మార్గానికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నారు. రాముని గుణగణాలను స్తుతిస్తున్నారు. మేడల మీద నిలబడ్డ స్త్రీలు రాముని మీద పూలు చల్లుతున్నారు. దారికి అటు ఇటు నిలబడ్డ ప్రజలు రామునికి భక్తితో నమస్కరిస్తున్నారు. అటువంటి రాముని భర్తగా పొందిన సీతను అయోధ్యావాసులు మనసులోని అభినందించారు. పూర్వజన్మలో ఏ తపస్సు చేసిందో ఏమో ఈ జన్మలో రాముని వంటి ఉత్తముని భర్తగా పొందింది అని సీత అదృష్టాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. వారందరి మాటలు చిరునవ్వుతో వింటున్నాడు రాముడు. ఈనాడే రాముడు మనకందరికీ పాలకుడు కాబోతున్నాడు. ఇంకా మన కోరికలన్నీ తీరుతాయి. ఇక అయోధ్య ప్రజలకు దుఃఖమనే మాట వినపడదు అని అయోధ్యావాసులు ఆనందంతో కేరింతలు కొడుతున్నారు. ఆ ప్రకారంగా రాముడు ముందు వందిమాగధులు కైవారములు చేస్తూ ఉంటే వెనక ఆశ్విక బలము, గజబలము వస్తూ ఉంటే రాజాంతఃపురానికి బయలుదేరాడు. రాముడు అయోధ్యాపుర వీధుల గుండా వెళుతున్నాడు. శోభాయమానంగా అలంకరించిన అయోధ్య నగరాన్ని తనివిదీరా చూస్తున్నాడు. రాజమార్గంలో అటు ఇటు నిలబడ్డ పౌరులు రాముని దీవిస్తున్నారు. ఓ రామ, నీవు అయోధ్య నగరానికి పట్టాభిషిక్తులవై నీ తాత ముత్తాతలు అనుసరించిన ధర్మ మార్గాన్ని అనుసరించి ప్రజలను పాలించు. నీ పాలనలో ప్రజలు నీ తండ్రి పాలనలో కన్నా ఎక్కువగా సుఖిస్తారు అని మనసారా దీవిస్తున్నారు. ఇంకొంతమంది ఆహా, పట్టాభిషేకము చేసుకోబోతున్న రాముని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది, ఇక మనకు అన్నపానీయాలు అక్కర్లేదు అని అనుకుంటున్నారు. ఇంకొంతమంది రాముడు వెళ్ళినంతసేపు అలాగే చూస్తున్నారు. ఈరోజు రాముని చూడని జన్మ కూడా ఒక జన్మేనా అని అనుకుంటున్నారు. ఈ ప్రకారంగా రాముడు అయోధ్య పురవీధుల గుండా వెళుతున్నాడు.
తుదకు దశరథ మహారాజు మందిరం చేరుకున్నాడు. రాముడు మహారాజు మందిరం బయటకు రథం దిగి నడుచుకుంటూ అంతఃపురంలోనికి వెళ్ళాడు. రాముడితో వచ్చిన వాళ్ళందరూ రాజమందిరం బయటనే నిలబడి ఉన్నారు. రాముడు తండ్రిగారైన దశరథ మహారాజు అంతఃపురంలో ప్రవేశించాడు. లక్ష్మణుడు ద్వారం బయట నిలబడ్డాడు. ఉన్నతాసనం మీద కూర్చొని ఉన్న తండ్రి గారిని చూచాడు రాముడు. తండ్రి మొహంలో ఆనందం కనపడడం లేదు, ఏదో చింత తండ్రి మొహంలో కనపడడం చూచాడు రాముడు. రాముడు ముందుగా తన తండ్రి దశరథునికి పాదాభివందనం చేశాడు. తర్వాత పక్కనే నిలబడి ఉన్న తన తల్లి కైకకు పాదాభివందనం చేశాడు. దశరథుడు రాముడి వంక దీనంగా చూచాడు. రామా అని ఒక్క మాట అతి కష్టం మీద అన్నాడు. దుఃఖం పొంగికొని వస్తుంటే తల వంచుకొని తలను చేత్తో పట్టు కూర్చున్నాడు. తండ్రి గారి పరిస్థితి చూచి రాముడు ఆశ్చర్యపోయాడు. ఇంతకుముందు తండ్రి గారిని ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ చూడలేదు. ఎంతటి క్లిష్టమైన రాజకార్యంలో మునిగి ఉన్నా తనను చూడగానే దశరథుడు, నాయనా రామా నా దగ్గరికి రారా అని ఆప్యాయంగా పిలిచి తన పక్కనే కూర్చోబెట్టుకునేవాడు. అలాంటిది ఇప్పుడు తన పట్టాభిషేక సమయంలో, ఇంతటి సంతోష సమయంలో తండ్రి గారు ఇలా చింతాక్రాంతమైన ముఖంతో ఉండడం రాముడికి ఆశ్చర్యం కలిగించింది. తనను ఎప్పుడూ సంతోషంగా పలకరించే తండ్రి ఇలా ముభావంగా ఉండడానికి కారణం తెలియక తల్లడిల్లిపోతున్నాడు రాముడు. కైక వంక చూచాడు. అమ్మా, తండ్రి గారికి నా వలన ఏమైనా అపరాధం జరిగిందా? నేనేమన్నా పొరపాటు చేశానా? నా తండ్రి నా మీద కోపంగా ఉండడానికి కారణమేమి? అమ్మా, నీవైనా తండ్రి గారికి నా మీద అనుగ్రహం కలిగేట్టు చెయ్యమ్మా. లేకపోతే ఎప్పుడూ నేనంటే ప్రసన్నంగా ఉండే తండ్రి గారు ఈరోజు నా మీద కోపంగా ఉన్నారెందుకు? అమ్మా, తండ్రి గారికి శరీరంలో బాగాలేదా? రాజవైద్యులను సంప్రదించారా? అమ్మా, లేక మానసికంగా ఏమైనా బాధపడుతున్నారా? చెప్పమ్మా. మానవులకు సుఖదుఖాలు సహజం కదమ్మా. అమ్మ, వారి మేనమామగారింట్లో ఉన్న దశరథుడు వారి మేనమామగారింట్లో ఉన్న భరతుడు, శత్రుఘ్నుడు క్షేమంగా ఉన్నారు కదా? వారికేమీ కాలేదు కదా? అమ్మ, మీకు కానీ మా తల్లి కౌసల్యకు కానీ సుమిత్రకు కానీ అసౌకర్యం ఏమీ కలగలేదు కదా? అమ్మ, నాన్నగారి దుఃఖం పోగొట్టడానికి ఏమైనా చేస్తానమ్మా. తండ్రి గారు దుఃఖపడుతుంటే నేను క్షణకాలం కూడా జీవించలేను. ఎందుకంటే నాకు ఈ జన్మను, ఈ శరీరాన్ని ఇచ్చింది నా తండ్రి. ఈ శరీరం ఆయన అధీనం. ఆయన కోసం, ఆయన సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను. అమ్మా, నాకు ఒక్క చిన్న సందేహం. తమరికి మా తండ్రి గారికి ఏమైనా మనస్పర్ధలు వచ్చాయా? మీరేమన్నా తండ్రి గారిని అనకూడని మాటలు అన్నారా? అమ్మా, నిజం చెప్పమ్మా. ఎందుకంటే నాకు ఊహ తెలిసిన తర్వాత నా తండ్రిని నేను ఎప్పుడూ ఇటువంటి దీనస్థితిలో చూడలేదు అని కైకను బతిమాలాడు రాముడు. రాముని ఆవేదన చూచి ఇదే సమయము అని అనుకుంది కైక. తన మనసులో మాట బయటపెట్టింది. రామ, మీ తండ్రి గారికి శరీరంలో ఎలాంటి జబ్బు లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. కానీ తన మనసులో ఉన్న విషయం నీతో ఎలా చెప్పాలా అని మదనపడుతున్నారు. ఆ విషయం నీతో చెప్పడానికి భయపడుతున్నాడు కూడా అని ఒక్క క్షణం ఆగింది కైక. చెప్పమ్మా, తండ్రి గారు నాతో చెప్పడానికి సంకోచిస్తున్న విషయం ఏమిటి? త్వరగా చెప్పు అని తొందర పెట్టాడు రాముడు. ఏమీ లేదు రామా, చాలా స్వల్పమైన విషయం. పూర్వము దేవాసుర యుద్ధంలో మీ తండ్రి గారు నాకు 2 వరాలు ఇచ్చారు. ఆ వరాలు ఇప్పుడు నేను కోరుకున్నాను. ఆ వరాల గురించి నీతో చెప్పడానికి భయపడుతున్నారు మీ తండ్రి గారు. రామా, ధర్మానికి తెలుసు కదా, సత్యం పలకడం, ఆడిన మాట తప్పకపోవడం ఉత్తములకు పరమధర్మం. మీ తండ్రి గారు నీకోసం ఆడిన మాట తప్పుతాను అని అంటున్నాడు. ఇదేమి న్యాయం చెప్పు అని పలికింది కైక. అమ్మా, ఆ వరాలు ఏమిటమ్మా, నాతో చెప్పమ్మా అని అడిగాడు రాముడు. అవి నీకు దుఃఖం కలిగించేవి రామా. నీకు ఏమీ అనుకోనట్టే చెబుతాను. విన్న తర్వాత నన్ను దూషించకూడదు. అసలు ఈ వరాల సంగతి మీ తండ్రి గారే నీకు చెప్పాలి, కానీ నీకు చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నాడు అని మరలా ఆగింది కైక. ఈ సందిగ్ధం భరించలేకపోతున్నాడు రాముడు. అమ్మ, నా సంగతి తెలిసి కూడా మీరిలా మాట్లాడడం తగునా? నా తండ్రి గారు చెబితే నేను నా ప్రాణాలు కూడా గట్టిపోచలాగా విడిచిపెడతాను. అగ్నిలో దూకమన్నా దూకుతాను, విషం తాగమన్నా తాగుతాను, సముద్రంలో దూకమన్నా దూకుతాను. అమ్మ,
నా తండ్రి ఏది చెబితే అది చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానమ్మా. నేను 2 మాటలు మాట్లాడను. నాది ఒకే మాట. చెప్పమ్మా, నేనేం చెయ్యాలి? నా తండ్రి దుఃఖం ఎలా పోగొట్టాలి అని అడిగాడు రాముడు. కైకకు లోపలెంతో సంతోషంగా ఉంది. రాముడి దారిలోకి వచ్చాడనుకుంది. తన కోరికలు తీరే సమయం ఎంతో దూరం లేదనుకుంది. మెల్లగా తన మనసులో ఉన్న కోరికలు బయటపెట్టింది. పూర్వము జరిగిన దేవాసుర యుద్ధంలో నేను నీ తండ్రి దశరథుని ప్రాణాలు కాపాడినప్పుడు ఆయన నాకు 2 వరాలు ఇచ్చాడు. అవి ఇప్పుడు నేను కోరాను. అందులో మొదటిది భరతుని అయోధ్యకు పట్టాభిషిక్తుని చేయడం. రెండవది నీవు 14 సంవత్సరాలు నారచీరలు ధరించి కందమూలములు తింటూ దండకారణ్యంలో వనవాసం చేయడం. నీ తండ్రి మాట నిలబెట్టాలన్నా, నీవు పలికిన మాటలు చేసిన ప్రతిజ్ఞ నిలుపుకోవాలన్నా నీవు చెప్పినట్టు చేయాలి. మీ తండ్రి గారి ఆజ్ఞ పాలించడం నీ ధర్మం. అందుకని నీవు 14 సంవత్సరాలు వనవాసం చేయాలి. నీ పట్టాభిషేకం కొరకు జరిగిన ఏర్పాట్లతోనే నీకు బదులు భరతునికి పట్టాభిషేకం జరగాలి. భరతుడు రాజ్యం చేస్తుంటే అతనికి నీవు అడ్డు రాకుండా వనముల్లో ఉండాలి. ఈ విషయాలు నీతో చెప్పడానికి నీ తండ్రి సంకోచిస్తున్నాడు, బాధపడుతున్నాడు. అందుకని ఆయన మాటలుగా నేను నీకు చెబుతున్నాను. నీ తండ్రి మాట నిలబెట్టి ఆయన కీర్తిని ముల్లోకాల్లో వ్యాపింపచెయ్యి. కుమారుడుగా అదే నీ కర్తవ్యం. నీ సత్యవాక్ పరిపాలన వలన నీ తండ్రి తరిస్తాడు అని పలికింది కైక. కైక ఆ మాదిరి చెబుతూ ఉంటే దశరథుడు కోపంతో రెగిలిపోతున్నాడు, బాధతో కుమిలిపోతున్నాడు. రాముని మొహం చూడలేక సిగ్గుతో తలదించుకున్నాడు. కాని రాముడు మాత్రం చిరునవ్వుతో తల్లి కైక మాటలు విన్నాడు. ఆయన ముఖంలో ఏమాత్రం బాధ కనిపించలేదు. తరువాయి సర్గలు తరువాయి భాగంలో తెలుసుకుందాం. స్వస్తి.